ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కడవరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో ఈ లోకానికి రాబోతున్నారు. మరి సిద్ధపడినటువంటి మనలను తీసుకుని పోవడానికి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. సార్వత్రిక సంఘములో చేర్చబడి ప్రభుతో మనం ఉండాలి అంటే మనమందరం కూడా శుద్ధీకరించబడాలి. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నేను చెప్పబోయే అంశము శుద్ధీకరణ. మరి శుద్ధీకరణ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారితో ఉండలేం. శుద్ధీకరణ లేకుండా సంఘము సార్వత్రిక సంఘముతో మనం ఎత్తబడలేం. కనుక ఎత్తబడాలంటే మధ్యాకాశములో 7 ఏండ్లు యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఉండాలన్నా శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక కొన్ని విషయాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. విని మన జీవితాలను సరిదిద్దుకొని వాక్యపు వెలుగులో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. రైట్, మంచిది ప్రియులారా. నయమానును గూర్చి మనము బాగుగా ఎరిగినటువంటి విషయమే. కనుక ఇతనికి కుష్ఠరోగము కలిగిన వ్యక్తి, సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలు చిన్నదాని ద్వారా మరి సోమ్రోలు ఉన్నటువంటి దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా ప్రార్థన చేస్తే మరి కుష్ఠరోగము పోతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దైవజనుని దగ్గరికి వచ్చాడు. కనుక తను ఒకటి ఆలోచన చేసి వచ్చాడు. నేను ఎప్పుడైతే వెళతానో దైవజనుడు నా దగ్గరికి వచ్చి నా గాయము మీద లేదా నా కుష్ఠరోగం మీద చేపెట్టి నన్ను ముట్టి నన్ను స్వస్థపరుస్తాడేమో అని అనుకున్నాడు. ఎప్పుడైనా మన జీవితాల్లో దేవుడు కార్యము చెయ్యాలంటే మనం అనుకున్నట్లుగా మనము పోతే ఆయన కార్యం చేయడు. దేవుడు చెప్పినట్లుగా వెళితే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. కనుక వెళ్ళాడు. దైవజనుడైనటువంటి ఎలీషా తన దగ్గర దూతను పంపించి యొర్దాను నదిలో 7 మార్లు మునగమని దైవజనుడు చెప్పాడు. కనుక ఆ మాట ఎప్పుడైతే విన్నాడో రౌద్రుడై చాలా కోపం వచ్చింది. కనుక వస్తాడనుకున్నాను, ఆయన రాలేదు. కనుక మా దేశంలో ఎందుకంటే నెంబర్ 1 నదులు ఉన్నాయి కదా అని రౌద్రముతో తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. కనుక అటువంటి సమయంలో తన దగ్గర ఉన్నటువంటి ఒక మనుషుడు, అయ్యా దైవజనుడు యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు కదా, మనకి కావలసింది స్వస్థత, మనకి కావలసింది ఆరోగ్యం, పోయి మునుగుదామని చెప్పినప్పుడు అతని మాట విని వెళ్ళాడు. కనుక ఎప్పుడైతే 7 మార్లు మునిగాడో తన దేహానికి మరి ఆ కుష్ఠరోగం పోయి మరి మంచి ఆరోగ్యం కలిగినట్లుగా లేఖన గ్రంథంలో చూస్తా ఉన్నాం. కనుక ఆనాటి దినాలలో మరి కుష్ఠరోగం ఎంత భయంకరమైనదో మనందరికీ బాగుగా ఎరిగినటువంటి వాళ్ళమే. కనుక ఊరి వెలుపట ఉండాలి, సమాజంలో కానీ మనుషులలో కానీ మరి ఉండడానికి వీల్లేదు. కనుక ఒకవేళ అలా వస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు, భయంకరమైనటువంటి రోగం. కనుక అటువంటి తరుణములో మరి తనకున్నటువంటి అధికారాన్ని బట్టి తనకున్నటువంటి బలగాన్ని బట్టి ఏవేవో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ రోగానికి విడుదల లేదు. అటువంటి సమయంలో మరి ఈ వార్త విని మరి దైవజనుడి దగ్గరికి వచ్చాడు. కనుక ఈ దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. మరి తనకి స్వస్థత పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కనుక మొట్టమొదటి శుద్ధీకరణ మన దేహము శుద్ధీకరించబడాలి. మన దేహము శుద్ధీకరించబడాలి. కనుక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం అనేక విధాలుగా మన అవయవములన్నీ నీతికి సాధనములుగా ఉండాలి. కనుక మొట్టమొదటిగా దేహము శుద్ధి చేయబడాలి. కనుక ఆనాటి కాలములో కుష్ఠరోగం ఎంత భయంకరమైనటువంటి రోగము, ఈనాటి కాలములో ఆ పాపము కూడా చాలా భయంకరమైనది. పాపం అనేటువంటి డాగు మన శరీరములో ఉండడానికి వీల్లేదు. కనుక మన దేహమంతా కూడా క్రీస్తు రక్తములో కడగబడి మొట్టమొదటి శుద్ధీకరణ దేహమంతా శుద్ధీకరించబడాలి. మన కళ్ళు శుద్ధీకరించబడాలి, మన ఆలోచనలు శుద్ధీకరించబడాలి, మన చేతులు శుద్ధీకరించబడాలి, మన కాళ్ళు శుద్ధీకరించబడాలి. దేహమంతా
కూడా శుద్ధీకరించబడాలి. కనుక మొట్టమొదటి శుద్ధీకరణ మన దేహము శుద్ధీకరించబడాలి. ఇక రెండో మాటకు వస్తున్నాం చూడండి. రెండవ శుద్ధీకరణ మనం చూద్దాం. చూడండి లేఖన గ్రంథములో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో ఇలా రాయబడింది. చూద్దాం. మొదటి శుద్ధీకరణ మరి దేహము శుద్ధీకరించబడాలని వాక్యము సెలవిస్తా ఉంది. మిమ్ములను మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, రెండవదిగా మనం ఏమి శుద్ధీకరించబడాలి అంటే మన దుష్క్రియలు, మనలో ఉన్నటువంటి ఆ దుష్క్రియల నుండి మీరు శుద్ధులు కండని అంటున్నాడు. మీలో ఆ దుష్క్రియలు కనబడకుండా వాటిని మీ యొద్ద నుండి తొలగించుకొనిడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక దేవుడు మనలను చూచినప్పుడు మొట్టమొదటిగా మన దేహము శుద్ధీకరించబడిన దేహము వలె కనబడాలి. రెండవదిగా మనలో ఆయన చూసినప్పుడు మనలో దుష్క్రియలు, దుష్టుడు అని ఎవరిని అంటాం? సాతానికి మరొక పేరు దుష్టుడు. కనుక దుష్టుడికి అతడు చేసే కార్యాలు, అతనుకున్నటువంటి క్రియలు మనలో ఉండడానికి వెళ్ళలేదు. ఆ దుష్క్రియలన్నిటినీ కూడా మనము తొలగించాలి. ఎదుటి వ్యక్తిని పాడు చేసే క్రియలు, కనుక ఆ ఇతరులని మరి పాడు చేసేటువంటి ఏది కూడా మనలో ఉండడానికి వీలేదు. అటువంటి దుష్క్రియలు నుండి మీరు విడుదల పొందండి. ఒక మంచి క్రియలు కలిగిన వారిగా మన క్రియలు మంచివై ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తిత్వం, ఏ మనసు, ఏ క్రియలు కలిగి ఉన్నారో అదే క్రియలు మనము కలిగి ఉండాలి. అదే క్రియలు మనము కలిగి ఉండాలి. అదే ప్రవర్తన మనము కలిగి ఉండాలి. అదే నడవడిక మనము కలిగి ఉండాలి. కనుక మంచి మనసు కలిగిన వ్యక్తులుగా మనము నడవాలి. కనుక రెండవదిగా నేను క్లుప్తంగా చెప్తున్నాను. కొద్ది చిన్న మాటలు మనము వీటిని తెలుసుకొని మనం సరి చేసుకొని ప్రభుకి ఇష్టలుగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. కనుక రెండవదిగా దుష్ట క్రియల నుండి మనం శుద్ధీకరించబడాలి. ఆ దుష్టుడికి ఉన్నటువంటి క్రియ మనలో ఉండడానికి వీల్లేదు. మనం దుష్టులము కాదు, మనం అపవాది సంబంధులము కాదు, మనము దేవుని పిల్లలం. కనుక ఆ దుష్టుడి క్రియ మనలో కనబడకూడదు. మనము నమ్మి మనం ఆరాధిస్తున్న, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని క్రియలు లోకానికి ఆయన క్రియలు మనలో కనబడాలి. కనుక రెండవదిగా దుష్క్రియల నుండి మనం శుద్ధీకరించబడాలి. మూడో మాట చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కనుక మూడవది దేని నుండి మనము శుద్ధీకరించబడాలి అని మనము చూస్తే, యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీవు కలిగి ఉందువు. ప్రదేశమునొకడు ప్రకటన చేయుచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడవదిగా మన హృదయము శుద్ధీకరించబడాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీ హృదయమును మీరు శుద్ధీకరించుకోండి. కనుక మార్కు సువార్త 7:21 మనం చూస్తాం. మనం బయట నుండి వచ్చేది మనిషిని పాడు చేయదు, కానీ మనుషుని హృదయములో నుండి వచ్చేది మనిషిని పాడు చేస్తుంది. ఏమున్నాయి మనుషుల హృదయములో? ఎందుకు హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవాలి? మనం చూడగలిగితే అదే మార్కు సువార్త 7:21 చూడండి. అక్కడ కొంత లిస్ట్ ఉంది. అవన్నీ కూడా మానవులమైన మన హృదయములో ఉన్నాయి. చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావములను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రం చేస్తావు. ఆయన చెప్పాను,
మనుషుల హృదయంలో ఎంత చెత్త ఉందండి. కనుక ఆ చెత్తను మీరు తొలగించుకోనండి, మీ హృదయములను మీరు శుద్ధీకరించుకోనండి. ఇంకా చాలా చక్కగా రాయబడినటువంటి మాట అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. కనుక హృదయములో ఉన్నటువంటి చెత్తను మీరు తొలగించుకోనండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపుగలవాడు ఎవడు? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినదని వాక్యం సెలవిస్తుంది. దైవ జనంగమా, మన హృదయాన్ని మనము శుద్ధిపరచుకోవాలి. మన హృదయము దేవుడు నివసించే ఆలయం, దేవుడు నివసించే నివాస స్థలం. కనుక ఈ నివాస స్థలం ఎప్పుడు కూడా ఇది పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయంలో ఉన్నవన్నీ మనం చదివే కదా మార్కు సువార్త 7:21లో, ఇవే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. కనుక ప్రియ దైవజనంగా ఈ చిన్ని మాటలు మనం వీటిని మనసులో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటూ, దేవుడికి ఇష్టలుగా ఉంటూ, మనము దేవుని రాకడలో ఎత్తబడే గుంపులు ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. కనుక శుద్ధీకరణలో 3 శుద్ధీకరణలు మనం విన్నాం. మొదటి శుద్ధీకరణ దేహము శుద్ధీకరించబడాలి. రెండవదిగా దుష్టక్రియల నుండి శుద్ధీకరించబడాలి. మూడవదిగా హృదయము శుద్ధీకరించబడాలి. 4వ మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. గనుక నువ్వు తడువు చేయుటకు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. దైవజనంగమా, 4వదిగా మన పాపముల నుండి మనము శుద్ధీకరించబడాలి. ఈ లోకములో మనుషుడు చేసినటువంటి పాపము విముక్తి చెందడానికై మనుషుడు పడరాని పాట్లు పడుతూ ఉన్నాడు. ఏవేవో త్యాగాలు చేస్తూ ఉన్నాడు. చేసిన పాపాలు తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఈ శాపము నా పిల్లలకు వస్తుందేమో, ఈ శాపము నన్ను ఇంకా దిగజారుస్తుందేమో భయముతో మనుషుడు ఈ పాప విముక్తి చెందడానికి ఏవేవో చేస్తారు. ఏది చేసినా ఏ యాగాలు చేసినా అవి మనిషిని పాపము నుండి విముక్తి చెందనివ్వవు. కానీ మనిషి చేసినటువంటి పాపానికి విముక్తి కలగాలంటే అది యేసు రక్తము ద్వారానే మనం విముక్తిని పొందుతాం. కనుక యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తుందని లేఖన గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇది మాట ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రికలో ఈ మాట మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం, క్షమించండి, మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులోనికి నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మన కొరకు కార్చిన రక్తం అండి, మన పాపముల నుండి మనలను విడుదల చేస్తుంది. కనుక దైవజనంగమా, 4వదిగా పాపముల నుండి మనము శుద్ధీకరించబడాలి. చిన్ని మాటలు కానీ ఇవి సీరియస్గా తీసుకోవలసినటువంటి మాటలే. కనుక ఈ 4 మన జీవితంలో మనము శుద్ధీకరించబడితే మనము ప్రభుకిష్టులుగా ఉండగలుగుతాం. ఇక 5వ మాట చూద్దాం. చూడండి, 5వదిగా దేని నుండి మనము శుద్ధీకరించబడాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక 5వ మాట, సమస్త కల్మషము నుండి మనము శుద్ధీకరించబడాలి. కనుక మనలో కల్మషం ఉండడానికి వీల్లేదు, మనలో స్వార్థం ఉండడానికి వీల్లేదు, మనలో కపటం ఉండడానికి వీల్లేదు. వాటి నుండి మనము శుద్ధీకరించబడాలి. కనుక అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక చదవవలసిన లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5వ అధ్యాయం 22వ వచనంలో ఫలాలు కనిపిస్తా, ఆత్మ ఫలాలు కనిపిస్తావంటే. కనుక ఎవరిలోనైతే ఈ 9 ఆత్మ ఫలాలు మనకు కనిపిస్తాయో వాళ్ళు కల్మషం ఉండదండి. కల్మషము లేకుండా కొంతమంది మాట్లాడేటప్పుడు ఈయన కల్మషము లేకుండా మాట్లాడతారు ఆయన. కనుక మన మాటలలో కల్మషం ఉండకూడదు. కల్మషము లేని వారిగా, ప్రేమలో కల్మషము, ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించే కల్మషము మనము చూపించకూడదు. యేసుక్రీస్తు అందరినీ ఒకే విధంగా ప్రేమించాడు, అందరినీ ఒకే విధముగా చూశాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మినోళ్ళ కొరకు, నమ్మనోళ్ళ కొరకు, అందరి కొరకు రక్తము కాచాడు. ఆయన కల్మషము లేని వ్యక్తి. కనుక మనలో కూడా ఆ కల్మషం ఉండడానికి వీల్లేదు. దైవజనంగా నేను ముగిస్తున్నాను. మనలో 5వదిగా కల్మషం ఉండడానికి వీల్లేదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, కల్మషము నుండి మీరు శుద్ధీకరించబడందని వాక్యం సెలవిస్తుంది. ఇక 6వదిగా ఈ మాట చూసుకొని మన వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, 5వదిగా సమస్త కల్మషము నుండి మనం శుద్ధీకరించబడాలి. ఇక 6వదిగా మనం చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. శుద్ధీకరించబడిన పాత్ర, యజమానుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండాలి. ఏ పాత్ర అయితే కడగబడుతుందో, ఏ పాత్ర అయితే శుద్ధీకరించబడుతుందో అది యజమానుడు వాడుకునే మరి ఘనత వహించే పాత్రగా ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. చాలా మంది అంటారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను వాడుకోనైనా సేవలో వాడుకోనైనా పరిచర్లో వాడుకోనైనా మరి ఏ విధంగా ప్రార్థన చేస్తుంటాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనలో ఉండాలంటే మనం శుద్ధీకరించబడిన పాత్రలమై ఉండాలి. 6వదిగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 6వ విషయం, శుద్ధీకరించబడిన పాత్ర. నువ్వు శుద్ధీకరించబడిన పాత్రవేనా? శుద్ధీకరించబడకుండా వాడబడుతున్నావా? శుద్ధీకరించబడకుండానే మందిరానికి వస్తున్నావా? శుద్ధీకరించబడకుండానే ఆ బల్లారాధనలో పాలుపంపులు పొందుతున్నావా? దేవుని సంగమా, ఒకవేళ నువ్వు శుద్ధీకరించబడకుండానే వాటిని పాలుపంపులు పొందితే ఖచ్చితంగా మనం విడవబడతాం. క్రీస్తు ప్రభులు వారితో మనము ఉండలేం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దైవజనంగమా, 6 విషయాలు మీతో నేను క్లుప్తంగా మీతో నేను పంచుకున్నాను. కనుక మీరు మనందరము కలిసి మొట్టమొదటిగా దేహాన్ని మనము శుద్ధి చేసుకుందాం, శుద్ధీకరించబడాలి. 2వదిగా దుష్ట క్రియల నుండి మనము శుద్ధీకరించబడాలి. 3వదిగా హృదయము శుద్ధీకరించబడాలి. 4వదిగా పాపముల నుండి మనలను మనము శుద్ధీకరించబడాలి. 5వదిగా ఏం శుద్ధీకరించబడాలి? సమస్త కల్మషము నుండి మనము శుద్ధీకరించబడాలి. 6వదిగా శుద్ధీకరించబడిన పాత్ర. ఏ పాత్ర అయితే శుద్ధీకరించబడుతుందో ఆ పాత్రను దేవుడు అద్భుతంగా ఘనమైన పాత్రగా దేవుడు మలచి అనేక చోట్ల తన నామ మహిమార్థమై ఆ పాత్రను వాడుకుంటాడు. ప్రియ దైవజనంగా అలా ప్రభు కొరకు లోకములో వాడబడే పాత్రలుగా ఉంటూ
ప్రభు వచ్చిన తర్వాత సార్వత్రిక సంఘములు చాచబడి ప్రభుతో ఉండడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత, శుద్ధీకరించబడిన బిడలగా మనం ముందుకు సాగుదాం. మనం శుద్ధీకరించబడుతూ ఇతరులు కూడా శుద్ధీకరించబడినట్లుగా మన వంతు మనము ప్రయత్నం చేద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి వర్ధిలింపచేసి ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొద్దనాలయ్యా, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. 6 సంఘటనలు, 6 విషయాలు మీరు మాతో మాట్లాడారయ్యా. ఎక్కడైతే మేము ఇంకా శుద్ధీకరించబడలేదు ప్రభా, మేము శుద్ధీకరించబడి సరిచేయబడి మీకు ఇష్టలుగా ప్రభా, మీ బిడ్డలుగా మేము ఉండడానికి, సార్వత్రిక సంఘములో చేర్చబడి ఎత్తబడే గుంపులు ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని, వాక్యమైన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను నిండాలుగా ప్రభు దీవించునుగాక. ఆమెన్.